రేవంత్ రెడ్డికి మేధావులంతా కూడా అటువైపు సైడ్ తీసుకుంటున్నారా? నిన్న కాసిం గారు అక్కడ మాట్లాడిన మరుక్షణం సోషల్ మీడియాలో దాని మీద నిరసన ధ్వనులు బలంగానే వినిపించినాయి. యూనివర్సిటీలో ఆయనతో అలా మాట్లాడించుకోవడం వెనకాల ఒక ప్రోగ్రాం ఉంటుంది. ఈ భజన కార్యక్రమాలన్నీ కూడా అలాగే సెట్ చేసుకుంటారు. ఇవన్నీ ముందస్తు ఒప్పందాలే. ఈ ఇంటెలెక్చువల్ సరెండర్ అనేది ఏంటి, మనం ఎట్లా చూడాలి? కేసీఆర్ ఆ ప్లెయిన్ ని వాడుకున్నాడు కాబట్టి మనం కూడా వాడుకోవాలనే ప్రోగ్రాం ఉంది. ప్రజాపాలన అని చెప్తున్నారు కాబట్టి డెమోక్రాట్ గా చూస్తున్నారు. ఆయన గెలిచిన మరుక్షణం అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఆ బ్యారికేడ్లు అన్ని తొలగించేసి జనాలకు నేను వే ఇస్తున్నాను అని చెప్పడం. తెలంగాణలో ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ కల్చరల్ ఏరియాలో ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆంధ్రాలో అక్కర్లేదు. ఇక్కడ వెంటనే రియాక్షన్, వాళ్ళు మాట్లాడతారు ఓపెన్ గా అవుట్ స్పోకెన్ అవటం వల్లనే నిన్న అక్కడ మీటింగ్ కాసిం గారు మాట్లాడేది మరుక్షణం బయట మొదలైపోయింది ట్రోల్. లాస్ట్ ఇయర్ 1 year అయిన సందర్భం కూడా చాలా మందికి ₹1 కోటి కొంత స్థలం ఇవ్వడం చేసి వాళ్ళని కూడా సంతృప్తి పరిచి కాంపౌండ్ లోకి తీసుకోవటం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కేసీఆర్ పట్ల, ఆయన ప్రయాణం పట్ల సదభిప్రాయం లేని వాళ్ళు కూడా ఆయనకి మద్దతుగా నిలబడ్డారు. ఇక్కడ అరెస్ట్ అయినటువంటి వరవరరావు గారిని జైలుకి వెళ్ళి సందర్శించినటువంటి సందర్భం ఒకటి చూసాము. ఇదే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వరవరరావు గారి సభలు జరగకుండా చేసిన సందర్భాలు చూసాం. కళాకారులు కానీ లేకపోతే మిగతా వాళ్ళు మేధావులు, వీళ్ళ కర్తవ్యం ఎలా ఉండాలి సార్? జనరల్గా ఎట్లా లొంగిపోవడమైనా అంటే మనుషుల్ని కొనేయటం అనేది మార్కెట్ ఎకానమీ తాలూకా లక్షణం అండి. ఆ కొనుగోళ్ల ద్వారా జరిపేటువంటి వినాశనం చాలా ఉంటుంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటున్నటువంటి రకరకాల సమస్యల్లో అది కూడా ఉంది. ఆంధ్ర సమాజానికి, తెలంగాణ సమాజానికి ఒక మౌలికమైనటువంటి మార్పు ఏంటంటే ఇక్కడ రాజకీయము, కళారంగము ఇవి రెండు చాలా బలంగా ఇంటర్లింక్డ్. ఈ పరిస్థితి అక్కడ లేదు, ఏపీలో లేదు. ఈ ఖచ్చితమైనటువంటి దృక్పథం మీకు ఆంధ్ర ప్రాంతపు మేధావుల్లోనూ అలాగే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కళాకారుల్లోనూ కవుల్లోనూ ఉన్నప్పటికీ ఇంత స్పష్టత ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు, చాలా స్పష్టంగానే రికార్డ్ అవుతాయి, వాళ్ళు చాలా స్పష్టంగానే ఉంటారు కూడా. ఈ క్లారిటీ ఉండటం వలన ఇక్కడ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంది తెలంగాణ సమాజం మీద. క్రిటికల్ గా కూడా ఉంటుంది ప్రపంచం. కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కళాకారుడిదే. రాజ్య స్వభావం అంటే తాను రాజుగా మారిన తర్వాత, రాజ్య స్వభావం ఆయనలోకి ఇంకిన తర్వాత